హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం కనుక క్లియర్గా గమనించినట్లయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోలీసులను చూస్తే అందరూ భయపడాలి, పోలీసులే రాష్ట్రానికి బలమైనటువంటి సపోర్టు అంటూ పోలీసుల అమరవీరుల దినోత్సవంలో మాట్లాడటం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని ఆలోచించేలోపే దానికి తగ్గట్టుగా వాళ్ళ పార్టీ నుంచి తెలిసేలోపే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన స్టైల్లో పోలీసుల పైన విరుచుకుపడి నువ్వెంతరా గొట్టం అంటూ మాట్లాడటం జరిగింది. అసలు వాళ్ళ పార్టీలో నాయకుడు చెప్పిన మాటలకి వాళ్ళ పార్టీ వాళ్ళే కనీసం వాల్యూ ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కనుక మనం చూసినట్లయితే రెండు చాలా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు పోలీసుని పొగుడుతూ వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, వాళ్ళు దాన్ని వాడాలి, వాడిని చూస్తే ప్రజలంతా గంజాయి అమ్మేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు అంతా భయపడాలంటే ఈయన నువ్వెంతరా నా ఇష్టం నచ్చినట్టు చేస్తా, నరికేస్తా అన్నట్టుగా ఈయన మాట్లాడటం జరిగింది. ఒకసారి అది మీరు వినండి, మీకు వినిపిస్తా. ఆ కాన్వర్జేషన్ వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడిని ఎవ్వడు లెక్క చేయట్లేదా పార్టీలో అనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి, పోలీస్ అంటే భయం ఉండాలి. నాకు తెలిసి ఇలాంటి ఏపీ ఎక్కడా లేడు. ఏం చేసినాడు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఒక ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విసురుతున్నటువంటి ఛాలెంజ్, ఏం చేస్తావు నువ్వు, ఏమీ చేయలేవు అనేసి డైరెక్ట్గా వార్నింగే ఇస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో పోలీసులు గొప్ప వాళ్ళు అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి. డెమాన్స్ట్రేటివ్గా వర్క్ చేస్తే నేరాలు తగ్గుతాయి అంటూ చంద్రబాబు మాట్లాడుతుంటే దానికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వినండి. నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట, నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. అర్థమైందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులాగా వీధుల్లో తిరిగి గస్తీలు కాస్తూ క్రైమ్ రేటును తగ్గిస్తున్నారంట. ఎక్కడ సార్ క్రైమ్ రేటు? మీ సొంత పార్టీ నాయకులనే 52 కోట్లు పొడిచి డబ్బులు కలెక్ట్ చేశారే, దగ్గర 1,06,00,000 ఏమో. ఆ తర్వాత మళ్ళీ మీ సొంత పార్టీ వాళ్ళే మాచెల్లలో కారుతో సొంత పార్టీ వాళ్ళనే గుద్ది చంపేశారు కదా, మరి అప్పుడు క్రైమ్ ఎవరు చేసినట్టు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం అవుతూ ఉన్నాయి, ఎంతమంది ఆడపిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు. అంత ఎందుకయ్యా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఆడవాళ్ళతో అశ్లీలంగా బిహేవ్ చేస్తూ వీడియోలతో సహా దొరికిపోయిన వాళ్ళు లేరా? మరి వాడిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు పేరు చెప్పి 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 అధికారంలోకి వచ్చారు. సుగాలి ప్రీతి అమ్మాయి కేసు ఏం చేశారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేశారు? అక్రమ కేసులతో ఆపోజిట్ పార్టీ వాళ్ళని భయపెట్టాలని చూడటం తప్పించి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం తప్పించి ఏం చేశారు మీరు అని ప్రశ్నించాలి. కమాన్, పోలీసులు కాదంట, వీళ్ళు టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు విరాజిల్లుతున్నాయంట. కామెడీగా లేదు ఇది. అట్లా కాకుండా మనం లీనియంట్ గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సార్, రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్టులు తెప్పించుకోండి. గంజాయి దారుణంగా పెరిగిపోయింది, ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఇంకా చీప్ లిక్కరు, కల్తీ మద్యాలు అయితే విచ్చలవిడిగా రాజ్యవేలుతున్నాయి రాష్ట్రం మొత్తం. ఆరోగ్యశ్రీని తీసేశారు, అమ్మఒడి అందరికీ పడలేదు, రైతులకు రైతు నేస్తం ఇవ్వలేదు, చివరికి 108 కూడా పనిచేయట్లేదు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని ప్రజలు గంజాయికి మత్తుకి అలవాటు పడి విచక్షణ కోల్పోయి ప్రతి దాడులు పెరిగిపోయి రాష్ట్రం అంతా అల్లకొల్లోలంగా ఉంటే మీరు ఇక్కడ కూర్చొని గీతోపదేశాలు హితోపదేశాలు చేసినా ఉపయోగం లేదు.
ముందు మారాల్సింది ప్రభుత్వం, తగ్గించాల్సింది మద్యం, మత్తు పదార్థాలని. అది చేయండి, కబుర్లు చెప్పడం కాదు. సరే, ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, దానికి జేసీ గారు ఆ పోలీసుని ఎలా తిడుతున్నాడో చూడండి. కాలంలో మనం చూస్తున్నాం. You are the worst fellow. తాడిపత్రి ఎవర్ సీట్. నువ్వు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే బచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. వదలనంట. ఒకరు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ. ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య అంట ఎస్పీ. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. వాడికన్నా నువ్వు వరస్ట్ ఫెలో అని ప్రస్తుతం ఉన్నటువంటి ఏఎస్పీని తిడుతూ ఉన్నాడు. అంటే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థ పైన మీ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అసలు చిత్తశుద్ధి కానీ రెస్పెక్ట్ కానీ నభూతే నభవిష్యతే. తాడిపత్రిలో ఇలాంటి ఎస్పీ లేడు అంటూ ఉన్నాడు. తాడిపత్రిలో ఎందుకు లేడంటే, తాడిపత్రిలో ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పెద్దారెడ్డికి ఈయనకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది కదా, పెద్దారెడ్డి తన నివాసంలో ఉండడానికి తోడుగా ఉన్నాడనేసి ఈయన బాధ అనమాట. ఏమనుకుంటున్నావు? బుద్ధుందారా నీకు, దేవుడు ఏమన్నా పాస్ చేసినాడారా నిన్ను అంట. అరే ఒరే, ఒక సుపీరియర్ ఎస్పీ పొజిషన్లో ఉన్న వ్యక్తిని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవి. అది కూడా పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజు, ఆ సభకు సంబంధించిన దాంట్లో. ఏంటి సార్ ఇది చంద్రబాబు గారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నావు? నీవు బుద్ధి నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళ మళ్ళీ అంటావా? చూస్తావా? రేపు నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు అని ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ని. అది కూడా ఐపీఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని. ఈయన వెళ్ళి ఎగ్జామ్ రాశాడా ఏంటి ప్రభాకర్ రెడ్డి వెళ్ళి? ప్రభాకర్ రెడ్డి ఏమైనా పాస్ చేయించాడా? ఆయన కష్టపడి ఆయన పాస్ అయితే ఈయన సొల్లేంటి అని అందరూ అంటున్నారు. అంటే తాడిపత్రిలో అంటే అందరినీ ఆయన బాధ పెడుతూ ఉన్నాడు. మరి ఈయనేం పీకుతున్నాడు? ఈయన బాధ పెడతలేదా? అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు ఇచ్చినప్పుడు ఏదేమనుకున్నా నాకు 30% రావాల్సిందే అని అడగలేదా రౌడీయిజంగా? తాడిపత్రిలో అడుగు పెట్టొద్దని పెద్దారెడ్డిని పోలీసులతో ఆయన వస్తారన్న ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి ఆపేయలేదా? చివరికి సుప్రీంకోర్టు కావాలంటే ప్రైవేటు సైన్యాన్ని తీసుకొని వెళ్ళైనా పెద్దారెడ్డి మీ ఇంట్లో ఉండండి అని చెప్పిన తర్వాత కూడా నీ తోక ముడిచింది జేసీ ప్రభాకర్ రెడ్డి. నువ్వేదో పెద్ద ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావు ఏంటి? అంటే మీరు చేసే అక్రమాలకు అడ్డు తొలగితే పోలీసు వ్యవస్థని కూడా ఇంత దారుణంగా తిడతారనమాట. అవునా? చూద్దాం. రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు? బట్ ఐ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి? ఒక పోలీస్కే కేసుల పైన కేసులు పెడతా అని చెప్తున్నావు. ముందు నీ పైన ఉన్న కేసులు, నువ్వు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి సమాధానాలు చెప్పు. ఉత్తముళ్ళ మాట్లాడితే ఎలా అన్నా? పెద్దోడివి, వయసు అయిపోయావు, నాకు తెలిసి చాలా తక్కువ కాలమే ఉంది, అయినా కూడా మనకు మాత్రం తగ్గట్లే. ఇంకెంత సంపాదించాలి? ఏం చేయాలి? ఎవరిని బెదిరించాలి? ఎవరిని పొట్టను పెట్టుకోవాలని? బట్ ఐ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. సమాజ్ చేస్తావా? నువ్వు ఎంత మంది చేస్తావు? ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి. విన్నారా? మీకుండే రివాల్వర్లు మాకున్నాయి, మా దగ్గర గన్నులకు లైసెన్స్ ఉన్నాయి. నువ్వు వస్తే అంటే ఏంటి? కాల్చి చంపేస్తావని థ్రెటన్ చేస్తున్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దరిద్రమైనటువంటి పాలన. అర్థమైందా అండి? మీ పార్టీ నాయకులే కనీసం పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరేమో అమరవీరుల పోలీసుల స్మారక సభలు, దినోత్సవాలు చేసుకుంటూ ఏదో మభ్యపెట్టే సొల్లు మాటలు 10 మాట్లాడితే ఎట్లా సార్?
ఫస్ట్ మీ పార్టీ నాయకుల్ని కంట్రోల్ చేసుకోండి. వాళ్ళని ఇలా ఇష్టానుసారంగా వాగకుండా చెప్పండి. అయినా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆపేంత దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా అనేది నాకు ఎప్పటికీ డౌటే. Lies of the devil to kill. Lies of the devil to kill. అందుకే పోలీస్ లైసెన్స్ అంటే ఏంటంటే టు కిల్. అంటే ఎస్పీ నువ్వు వస్తే నీ దగ్గరే కాదు మా దగ్గర కూడా లైసెన్స్ తుపాకులు గన్నులు ఉన్నాయి, విల్ కిల్ యూ అంటూ డైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన. మరి ఇంకా పోలీస్ వ్యవస్థ గౌరవం ఎక్కడుంది? పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళ డ్యూటీని నిర్వహించే హక్కు ఎక్కడుంది? ఒక పార్టీ సంకనాకుతూ తొత్తుల్లాగా ఉంటారంటే ఎందుకుంటారు? ఇలా డైరెక్ట్గానే బెదిరిస్తూ కుటుంబాలని భయపెడుతూ ఉంటే ఏమంటారు? ఇటువంటి లైసెన్స్ of the devil to kill. Lies of the devil to kill. అందుకే పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది, మీకు తెలుసు కదా, ఈరోజు డీజీపీ అక్రమాలు చేస్తున్నాడు, పేకాటలు దందాలు చేయిస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎస్పీని డిఎస్పీకి సంబంధించినటువంటి నివేదిక అడిగారు డిప్యూటీ సీఎం గారు. అంటే అక్కడ కూడా పోలీసులు తప్పు చేస్తున్నారంటూ చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా లైసెన్స్ టు కిల్, నా దగ్గర గన్ ఉందని డైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు. ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రేంజ్లో ఉన్నాయో, ఎలా వాళ్ళ బ్రతుకులు ఈడుస్తున్నారో ప్రజలు అనేది అర్థం చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వాన్ని సాధ్యమైన త్వరగా ఏదో ఒకటి చేయాలి. అర్థమైందిగా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.